స్తోత్రములు. పరిశుద్ధానికి వందనాలు. సర్వ మాతో ఉన్నవాడా, జీవమై ఉన్న దేవా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు. హల్లెలూయా. ఆత్మ అయిన దేవాని సన్నిధిని ఆహ్వానిస్తున్నాము. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో మా మధ్యలోనికి నీ సన్నిధి దిగి రావాల పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. ఆనాడు ప్రత్యక్షపు గుడారములో నాయన నీ సన్నిధి దిగి వచ్చినట్టుగా నీవు మా మధ్యలోనికి దిగిరండి. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రములు. ప్రార్థనాత్మతో మమ్మలను నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము కాదు యెహోవా, చేయండి. ఏమని ప్రార్థించాలో ఉంటే మా నోటికి వాక్ శక్తి కలిగి మాలో నుండి నీ శక్తితో తండ్రి అవసరమైనటువంటి ప్రభన తండ్రి వాకు బయటకు వచ్చుటకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్ముడా, ప్రతి శరీర క్రియలను, ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ ను, ప్రతి విధమైనటువంటి నెట్వర్క్ ను, ప్రతిదీ ఈ ఇష్యూని బంధిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రములు కలుగును గాక. సర్వోన్నతుడా, సర్వశక్తి మంతుడా, నీకే మహిమ కలుగును గాక. అయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్ప దేవుడవు నాయన, సర్వోన్నతుడవు నాయన, నీకే స్తోత్రములు. ఎంత మంచి దేవుడవు ప్రభా. నీకు విరుద్ధంగా నిన్ను గాయపరిచి పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం 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 స్తోత్రము. ఎంతగా నిన్ను నమ్మించినప్పటికీ, ఎంతగా నిన్ను ద్రోహం చేసినప్పటికీ, నీ గాయాలను రేపినప్పటికీ, నువ్వు మా కొరకు సిలువలో చేతులు చాపి అనుదినము నీ కృపను మా ఎడలో చూపిస్తానే ఉన్నావు. అందుని బట్టి నీకు మహిమ కలుగును గాక. గత ఏప్రిల్ మాసం అంతా కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దేవానికి స్తోత్రములు. ఎన్నిసార్లు పడిపోయినా ప్రతి క్షణము నువ్వు మాకు ఒక అవకాశంగా ఇస్తూ నా కృప నిన్ను బలపరుస్తుందన్న మాటతో దేవా నువ్వు ప్రతి క్షణం లేవనెత్తుతానే ఉన్నావు. నువ్వు వద్దన్న చోట్లకి వెళ్ళి దేవా మేము ఎన్నో గాయాల పడినప్పటికీ, దేవా నిన్ను ఎంతగా హింసించినప్పటికీ, నువ్వు నిన్నెంతగా దుఃఖపరిచినప్పటికీ, దేవా నీ మార్గంలో మేము నడవకుండా మేము రాంగ్ వేలో వెళ్ళిపోయినప్పటికీ, చీకటికరమైన స్థితిలో మేము వెళ్ళి బాధను నొప్పిని అనుభవించినప్పటికీ, ఇదిగో నాయన నీ వెలుగును మా మీద ఉదయింపజేయడానికి మమ్మల్ని నీ ప్రేమ వెతుకుతానే ఉంది కనుక నీకు స్తోత్రములు నాయన. శుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అయ్యా నీకు వందనాలు. నీవు తప్ప నాయన తండ్రి మమ్మల్ని ఇంతగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఆ తండ్రి నీకు స్తోత్రం. ఆది నుండి అంతము వరకు తండ్రి ఏప్రిల్ నెలంతా కాచి కాపాడిన నీ కృపను బట్టి నీకు స్తోత్రములు. కుటుంబాలుగా మేము ఉన్నాము గనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్ముడు ఒకడు అన్నపానములు పుచ్చుకొని సుఖముగా ఉండటే నేను ఇచ్చిన ఆశీర్వాదం అన్నట్టుగా నాయన నీవు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పది. మేము అన్నింటినీ కలిగి ఉన్నాము. ప్రతి పరిస్థితి నుండి నువ్వు తప్పిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రములు. ప్రతి రోజు ప్రతి సెకండ్ బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీకే మహిమ కలుగునుగా. నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి ఎన్నో సార్లు ప్రభన తండ్రి నిన్ను విడిచి మేము వెళ్ళి తండ్రి లోకంలో కలిసిపోయినప్పటికీ నీ ప్రభన తండ్రి దేవా మరలన తండ్రి మురికి గుంటలో పడిపోయినప్పటికీ నీ ప్రభా, ఎంత లోతుల్లోనికి మేము కూరుకుపోయినప్పటికీ, ఎంత మరణకరమైన స్థితిలో మేము వెళ్ళినప్పటికీ, ఎంత వేదనకరమైన స్థితిలో మేము వెళ్ళినప్పటికీ, ఎంత ఆశ లేని స్థితిలో మేము వెళ్ళినప్పటికీ ప్రభువా నువ్వు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నావు. నీ వెలుగును పంపిస్తానే ఉన్నావు నాయన. మేము పడిన ప్రతిసారి మమ్మల్ని లేవనెత్తుతానే ఉన్నావు నాయన. ఇలాగ ప్రార్థిస్తున్నామంటే నీవు మమ్మల్ని ఆకర్షించిన విధానాన్ని బట్టి నీకు మహిమ కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా ఇదిగో నీ కృప ఎంత గొప్పదని నిన్నెంతగానో స్తుతిస్తున్నాము. మా జీవితము చాలదయ్యా నిన్ను స్తుతించుటకు. అయ్యా నీకు వందనాలు. 4 నెలలు గతించిపోయినాయి ప్రభువా తండ్రి. ఈ జీవితంలో నాయన నీకు స్తోత్రం. ఎన్నో నా తండ్రి ఆటుపోట్లు, ఎన్నో విధాలుగా తను నీ కొరకు జీవించిన జీవితము తక్కువే కానీ ప్రభు నా తను నువ్వు మరొక నూతనమైన నెలను మా జీవితాలను అనుగ్రహించినందుకు నిన్నెంతగానో స్తుతిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఉదయకాలమందు పరిశుద్ధాత్ముడన తండ్రి నీ అడుగు ముందుగా పడుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా నెల మొదటి రోజు నుండి ప్రభా చివరి రోజు వరకు ప్రతి సెకండ్ ప్రభా దహించు అగ్నిగా మా ముందు మీరు నడవమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇజ్రాయేలీలకు ముందు వెనక సైన్య సమూహముగా నువ్వు ఆవరించి ఉన్నట్టుగా నాయన, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా నీవు ఉన్నట్టుగా ప్రభా తండ్రి నీవే మాకు నడవమని ప్రార్థన చేస్తున్నాము. సమాధానం ఏలుబడి చేయునుగా కానీ ప్రార్థన చేస్తున్నాము. ప్రతి డిస్టర్బెన్సెస్ ను, ప్రతి చీకటి అంధకార
క్రియలన్నింటిని, అసమాధానాన్ని, ప్రతి విధమైనటువంటి అల్లరి చిల్లర దురాత్మ శక్తుల ప్రభావంని, నెగిటివ్ ఎనర్జీని బంధిస్తున్నాము తండ్రి. మే నెల అంతటిలో ప్రతి విధమైనటువంటి డిస్టర్బెన్స్ స్పిరిట్ తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కనికర పూర్ణుడా, కృపామయుడ, దయసత్య సంపూర్ణుడా, తేజోమయుడా నీకు వందనాలు నాయన. తండ్రి ఉదయకాలం ఇజ్రాయేలీల ప్రజలు తృప్తి పరిచినట్టుగా ప్రభువా, ఇదిగో ఏనాటి మన్నా ఆనాడే కూర్చుకోమన్నావు నాయన, అది మిగిల్చకూడదు అన్నావు నాయన. ఈ మే నెలకు కావలసినటువంటి ఆ మన్నాను మీరు మాకు దయచేయండి ఉదయకాలము నాని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనాలు. ఎంతగా ప్రవణ తండ్రి, నువ్వు మరలా పనికిరాని ప్రతి చెట్టు తీసి పారవేయబడి అగ్నిలో పారవేయబడుతుంది అన్నట్టుగా నాయన. పరిశుద్ధాత్ముడా నిన్ను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ఇన్ని సంవత్సరాలు మేము ఫలించలేదు, ఇన్ని సంవత్సరాలు వాక్యరీతిగా మేము జీవించలేదు, అయినా నువ్వు మరొక సంవత్సరము దయా కిరీటంగా నువ్వు ఇచ్చినావు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నీలో నిలిచి మేము బహుగా ఫలించాలా. ఇన్ని రోజులు ఎండిన జీవితము ప్రభా, ఎండిన బ్రతుకు నాయన, ఎండిపోయిన స్థితి నాయన, ఎండిన చెట్టు మరలా చిగురుస్తుందన్న ఆశ లేని స్థితిలో ప్రభు ప్రాణాలను తండ్రి త్యజించాలని మేము అనుకుంటున్నప్పుడు ఇదిగో నీటి వాసన తగుడుతో నేను తండ్రి ఎండిన మొడ్డు చిగురించినట్టుగా పరిశుద్ధాత్మ అది కాయలు కాసి అది నా తండ్రి మస్తకి వృక్షం లాగా తండ్రి అది గొప్పగా ఆశీర్వదించబడినట్టుగా ప్రభువా దాన్ని మా జీవితాలు కూడా నా తండ్రి నీటి అనే వాసన ఆ వాక్యము తగుడుతోనే మా జీవితాలలో కూడా ఆ సారము కలిగిన పచ్చదనము లేపబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ నెలంతయు ప్రభువా తండ్రి యెహోవా ఆశీర్వదించబడిన చేని వలె మా జీవితాలు ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. ఇంపైన సువాసనగా మా జీవితాలు ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ మొదటగా నా తండ్రి దేవ ప్రతి సెకండ్ నేను తండ్రి నీ రక్తంతో తడుపుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. మేము కాదు నాయన, మాలో నుండి నీవు జీవింపజేయాలా. మేము ఏది చేస్తే నీ ప్రణాళిక జరుగుతుందో, మేము ఏది చేస్తే నీ చిత్తము జరుగుతుందో, మేము ఏది చేస్తే నువ్వు ఇక్కడ సువాసనగా నువ్వు మా జీవితాలను అంగీకరిస్తావో ఆ త్రోవలలోనే ఈ మే నెలలంతా వెలుగుముగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు కలుగును గాక. ప్రతి విధమైనటువంటి అన్ని ఆటంకములను దూరపరచండి. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. నీవు మా పక్షాన యుద్ధం చేయమని వేడుకుంటున్నాను. ప్రతి రోజు ఉదయకాలము మేము వేకువనే లేచి నేను స్తుతించే భాగ్యము దయచేయండి. మేము కలిగి ఉన్న వాటి చుట్టూ నీ కంచె వేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ దుష్టుడు ముట్టకుండా, ఏ అపవాది మాటలు మేము నా తండ్రి పలకకుండా ప్రభు, ఏ తండ్రి దేవా నీకు వాక్యానికి విరుద్ధంగా మేము వెళ్ళకుండా, అవును ప్రభన తండ్రి ఎహెచ్కెల్ నీ ఆత్మ బలపరిచి చక్కగా నిలబెట్టినట్టుగా ఈ మేనలంతా నీ కొరకు స్థిరంగా నిలబడే హృదయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మడ మేము దైవ కుక్క తన వాంతికి తిరిగినట్టుగా విడిచిపెట్టిన పాపము వైపు వెళ్ళిపోకుండా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. నీ ప్రేమ మా జీవితాలలో ఉండాలా ప్రభా. నీకు వందనాలు. నీ ప్రేమతో మేము ఎదుటి వారిని ప్రేమించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా కుటుంబాల చుట్టూ నీ అగ్ని కాంక్ష వేయమని వేడుకుంటున్నాము దేవా. ఎండ తీవ్రతల నుండి కాపాడండి. వాతావరణం అంతా నార్మల్ గా ఉండును గాక. వడగాల్పుల నుండి కాపాడబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. కుటుంబాలన్నింటినీ తన చిన్నపిల్లలే కానీ, వృద్ధులే కానీ, యవనస్తులే కానీ ఎవరైనా ప్రభు ఎండ తీవ్రతల నుండి కాపాడండి. ఇళ్లలో ఉంటుండగా భయంకరమైన టెంపరేచర్ వారు తట్టుకోలేకపోతున్నారు. పరిశుద్ధాత్మడ ఆ వేడి వాతావరణం అంతా తొలగిపోయిన తండ్రి చల్లటి వాతావరణం ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ పనుల కోసం అని బయటికి వెళుతున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, వెహికల్స్ మీద వెళ్తున్నప్పుడు ఆ భయంకరమైనటువంటి ఆ వేడి తట్టుకోలేక తండ్రి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ మంచి ఆరోగ్యము, మంచి సమాధానకరమైన ప్రయాణాలు కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు. ఇళ్లలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ప్రమాదాలు సంభవించకుండా, కిచెన్ లో గాని, కరెంట్ గాని మన తండ్రి ఎక్కడ కూడా ఏ సమస్య రాకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ ఎక్కడ కూడా తగ్గిపోకుండా ప్రభా ప్రతి చెరువును, ప్రతి బోర్ను మీరు ఆశీర్వదించండి. తాగునీటి సమస్యనే కానీ తండ్రి పంట పొలాలకు కావలసినటువంటి వాటరే కానీ ఎవరికి తక్కువ కాకుండా ప్రభాన తండ్రి మీరే కావలసినటువంటి వాటర్ ఫెసిలిటీని దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి నీకు స్తోత్రములు కలుగును గాక. పరిశుద్ధాత్మగా నీవు కనికరిస్తున్నామని మేము నమ్ముతున్నాం. పంట పొలాలు చేతికి వచ్చినాయి. అకాలమైన వర్షాలు సంభవించకుండా, వడ రాకుండా రకగా కనీస ధర వచ్చేటకు కూడా సహాయం దయచేయండి. ఎన్నో కుటుంబాలు దాని మీద ఆశ పెట్టుకొని తండ్రి డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు, అప్పులు తీర్చాలని ఎదురు చూస్తున్నారు ప్రభా. వారికి కావాల్సిన
దానికి మంచి రేటు వారికి వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైనటువంటి తండ్రి కొరత అంతా తీర్చబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈఎంఐలు కట్టుకోవడానికి తండ్రి, చిట్టీలు కట్టుకోవడానికి ఎంతో మంది ప్రెషర్ అవుతున్నారు ప్రభా. ఎంతో మంది మానసికంగా కృంగిపోతుండగా అటువంటిది ఈ నెలలో ఉండకుండా ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ డేట్ వరకు అది వేస్తున్నామంలో అమౌంట్ సమకూర్చబడును గాక, ఆ అప్పులన్నీ తీర్చబడును గాక. అంటే అప్పు ఇచ్చిన వారితో మీరు మాట్లాడండి. ఎక్కడ కూడా ఎదుటి వారిని గాయపరచకుండా మరి ఇచ్చిన వారితో తీసుకున్న వారు కూడా సమయానికి చెల్లించే విధంగా వారి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ గా ఇచ్చేయండి. అప్పులు ఉండకుండా అప్పులు అనేది కాడి విరగొట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎక్కడ ఏ డ్యూ ఉండకుండా ప్రభా ప్రతిది నీవే సహాయం దయచేయండి. పనులకు వెళ్తున్న లేబర్స్ ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రతి లేబర్ మీద నీ కృపను ఉండును గాక. ఎవరు చిన్న చూపు చూడబడకుండా ఉండురు గాక అని ప్రార్థన చేస్తున్నాం. వారికి వచ్చిన అమౌంట్ ప్రభన తండ్రి వారికి దీవెనగా ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రములు. పరిశుద్ధాత్మడానికి వందనాలు. ఒక్క రూపాయి కూడా వృధా పోకూడదు నాయన. వ్యర్థంగా ఖర్చు అవ్వకుండా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ఎవరెవరైతే తండ్రి కుటుంబాలలో కుటుంబ ప్రార్థన లేదో మరి కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి కూడా వారి మధ్యలో మంచి ఐకమత్యం దయచేయండి. మాట నోటికి రాకముందే ప్రభన తన కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందితో సమాధానమే ఉండును గాక, పరలోక సంతోషం అనుభవించుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు. ఏ గొడవలు ఏ లొల్లీలు అవ్వకుండా అందరూ ఒకరితో ఒకరు సమాధానంగా ఉండే ఒక సహాయం దయచేయండి. దూర ప్రాంతాలలో ఉన్న ఒక దగ్గర ఉంటున్న వారు ఎక్కడ ఏలాగా ఉన్న ప్రభ మంచి సమాధానం అనే బంధంతో ఆత్మ కలిగించే ఐక్యతలో ముందుకు సాగుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. కుటుంబాల చుట్టూ కంచెరేసి మీరు కాపుదల దయచేయండి. యోగును దీవించినట్టుగా ప్రభ ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ఈ నెలంతా అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి బిల్ యేసు నామంలో ఈ నెలలో ఏ డ్యూ లేకుండా ప్రతి ఒక్కరికి కట్టబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. దేవానికి వందనాలు. మనుషుల దగ్గరికి వెళ్ళి తండ్రి ఎక్కడ హీనపరచబడే స్థితి ఉండకుండా వారి దగ్గర ఉన్న అమౌంట్ వారికి వస్తున్నటువంటి శాలరీనే యేసు నామంలో నీ రక్తంతో సీల్ చేస్తున్నాం. ఒక్క రూపాయి వృధా పోకుండా ఖర్చులన్నీ పోగా అవన్నీ మిగిలే విధంగా ఆ రెక్కల కష్టార్జితం నా తండ్రి ఆ శాలరీ దీవించబడును గాక ప్రతి ఒక్కరికని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రములు. ప్రతిరోజు సంపాదించుకుంటున్నటువంటి ఆ అమౌంట్ ను కూడా మీరు దీవించండి. ఎక్కడ కూడా అపవాది తండ్రి దేవా పట్టి పీడించకుండా తాగుడని ప్రభ తండ్రి, వ్యర్థమైన డ్రగ్స్ అని, సినిమాలని ప్రభ, వ్యర్థమైన లోకాశాల్లో ప్రభ, వ్యర్థమైన ఖర్చులలో తండ్రి, క్రెడిట్ కార్డ్స్ లోన్స్ అని ప్రభ నా తండ్రి, అటువంటి వాటికి పెట్టకుండా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు జ్ఞానాన్ని తెలివిని వివేచనను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ దశమ భాగాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నమ్మకంగా తీస్తుండగా ప్రభ అది 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నీ హస్తం ఉండును గాక. ప్రతి ఒక్కరు నమ్మకంగా జీవించే విధంగా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు దేవ ప్రతిరోజు నీ సన్నిధిలో ఉండే కృప దయచేయండి. ప్రతి ఆదివారం కుటుంబాలుగా నిన్ను ఆరాధించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. సేవకులకు తండ్రి దేవ కుటుంబాలకు మంచి అండర్స్టాండింగ్ దయచేయండి ప్రభా. ఎవరైతే మరి విడవబడ్డారో తండ్రి, దూరపరచబడ్డారో, సేవకునికి దూరంగా ఉన్నారో ప్రభా నాయన ఆ బంధం మరలా కట్టబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా ఎన్నో వాక్యాలు వింటున్నప్పటికీ నీ ఉగ్రతన తండ్రి రాబోయే రోజులలో కుమ్మరించబడబోతున్నది. అయినప్పటికీ ఎంతో మంది ప్రజలు ఉన్న తండ్రి నిన్ను గాయపరుస్తా ఉన్నారు. కనికరించండి, కృప చూపించమని వేడుకుంటున్నాం. అనేక మంది యవనస్తులు ప్రభన తండ్రి దేవా ఈతకు వెళ్తున్నారు. చిన్నపిల్లలు ప్రభన తండ్రి ఆ స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు తండ్రి ఎక్కడ కూడా బిడ్డలు మరణంలో కొట్టుకుపోకుండా ఆ బిడ్డల చుట్టూ కంచె ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నా. బిడ్డలను కాపాడండి. ఏ బిడ్డ తల్లిదండ్రులు బాధపడే స్థితి రాకుండా ఉండును గాక. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరితో ఏ లొల్లీలు అవ్వకుండా, ఏ డిస్టర్బెన్సెస్ అవ్వకుండా, ఎవరితో హీనపరచబడకుండా ఉండురుగా కానీ ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధాత్మ ఎవరు తమ సమయమును వృధా పరుచుకోక జ్ఞానుల వల్ల సద్వినియోగం చేసుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరిని ఏ ప్రణాళికతో భూమి మీదకి పంపినావో అది గుర్తెరిగి మరి చక్కగా వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ప్రతి అవసరాన్ని మీరు తీరుస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి. నీకే వందనాలు. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా పడిపోతున్న ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి, వారి జీవితాలను కట్టండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యవన కాలంలో ఉంటున్న బిడ్డలను బట్టి వందనాలు. మరి ఎంతో మంది తండ్రి రిజల్ట్స్ విషయంలో తండ్రి బిడ్డలు సప్లిమెంటరీ రాయబోతున్నారు ఈ మే నెలలో. బిడ్డలకు మంచి ధైర్యాన్ని దయచేయండి. సప్లికి రాస్తుండగా ప్రభన తండ్రి వారి నీ హస్తమును చాపి మంచిగా
వారు మంచి ఉత్తీర్ణత సాధించడానికి సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. మరలా వాళ్ళు రాస్తుండగా ఇంప్రూవ్మెంట్ కానీ ఏదైనా ప్రభా వారికి మంచి సహాయం కలుగును గాక. బిడ్డలు ఉన్న తండ్రి పాస్ అవుదురు గాక, మంచి ఉత్తీర్ణత సాధించుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం. న్యూ కాలేజీలలో జాయిన్ అవ్వబోతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. మే నెలలో తండ్రి అడ్మిషన్స్ తీసుకుంటుండగా ప్రభా వారికి మీరు సహాయం దయచేయండి. మరి ఎంతో మంది పేద పిల్లలు ఉన్నారు తండ్రి, మా చదువులు ఆగిపోతున్నాయి, మేము ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి బాధల్లో ఉన్న తండ్రి, చదువుకు స్థితిలో వెనుకబడిన ప్రజలు ఉన్నారు. వారి కోసం కూడా సాధించే మనుషులను దేవ ఈ నెలలో నువ్వు మీరు పంపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. ఎక్కడ ఏ పేద విద్యార్థి చదువు లేకుండా ఆగిపోకుండా దేవ సహాయం కలుగును గాక. తోటి వారికి సహాయం చేసే ఆ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు దేవ. ఎవ్వరు కూడా ఆగిపోకూడదు. వారి చదువుకు తగినట్టుగా, వారి ఆశకు తగినట్టుగా వారు ఎక్కడ ఉండాలో వారిని మీరు నడిపించమని వేడుకుంటున్నాను దేవా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ అప్పుల పాలైన వారికి యేసు నామంలో ఈ నెలలో అప్పులన్నీ క్లియర్ అయిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరలా అప్పులన్నీ ఎక్కడ కూడా తీసుకురాకుండా ఆ పరిస్థితులు ముయ్యబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అప్పు తేవాలనే మనస్తత్వం తొలగిపోవును గాక. పేదరికం, దరిద్రత తొలగిపోవును గాక. ఉన్నదాంట్లో తృప్తిగా జీవించే మైండ్ సెట్ కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాము దేవ. మరి ఆ పేదరిక స్థితిని భయపెట్టిస్తూ తెస్తున్న వ్యాధులు, రోగములను, నష్టపరిచే డబ్బును, ఆ తెస్తున్న దయ్యపు శక్తులను బంధిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం కలుగును గాక. ఎక్కడ హాస్పిటలైజర్ అవ్వకుండా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యంలో కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మృతమైన లాజరును నువ్వు లేపినవు కదా ప్రభా తండ్రి. నీకు వందనాలు. ఎవరి స్థితి ఏ అనారోగ్యకరంలో ఉన్నదో, ఎవరు తండ్రి బెడ్ మీద ఉన్నారో నాయన, డబ్బులు లేక హాస్పిటల్లో చూయించుకోలేక ఎంతో మంది బిడ్డలు విలవిల్లాడిపోతున్నారు. తను పెద్ద పెద్ద రోగములతో ఉన్న వారు ఉన్నారు నాయన. వారందరినీ ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యంతో నింపండి. కాలిన గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు. సరైన ట్రీట్మెంట్ అందలేక, సరైనటువంటి వైద్యులు లేక, సరైనటువంటి పనివారు లేక ఎంతో మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రభా. దాన్ని ఎంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్ కు వెళ్ళలేక తండ్రి. భయంకరమైన పరిస్థితులు. ప్రెగ్నెంట్ లేడీస్ ని జ్ఞాపకం చేసుకోనండి. ఈ నెలలో మంచి డెలివరీస్ అవునుగా అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు మరి త్వరగా రీఫిట్ అయ్యే విధంగా వారికి కావాల్సిన మంచి పౌష్టికాహారం కూడా తండ్రి బిడ్డలకి కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. వారిని చూసుకునేటువంటి మంచి ప్రేమ కలిగినటువంటి మనుషులను మీరు వారి చుట్టూరా ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. అవును ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడ వివాహాలు కాని వారికి మరి నెలలో ప్రభు మంచి సంబంధాలు వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రములు. తండ్రి జాబ్ సర్చింగ్ లో ఉన్న వారికి కూడా వారు ఆశించిన దానికంటే మంచిది వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రములు. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీవు దర్శించండి. వారి మైండ్ వారి పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న బిడ్డలకి మరి ఆ వీసా కూడా త్వరగా వచ్చేటకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రతి విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ ని తొలగించామని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, భూములు అమ్ముడు పోవాలని చూస్తున్నటువంటి వారికి సహాయం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. కోర్టు కేసులు సాల్వ్ అవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. కుటుంబ తాగాదాలు ఉన్నటువంటి వారికి విడుదల కలుగునుగా, రాజీ పడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కోర్టుల చుట్టూ తిరిగి డబ్బు వేస్ట్ చేసుకోకుండా వారి మనసులు సమాధాన పడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఇళ్ల గొడవలు, భూముల గొడవలు, తండ్రి తోటి మనుషులతో ఓర్వ లేకుండా గొడవలు పెట్టుకుంటున్నటువంటి వారికి ఈ నెలలో సమాధానం కలుగునుగాక. అవును ప్రభా, ఎంతో మంది తండ్రి హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఉంటున్నారు. కిడ్నీ సమస్యతో, బ్రెయిన్ సమస్యతో, హార్ట్, లివర్, చేతులు ప్రభా తండ్రి మెంటల్ గా డిప్రెస్ అయిపోయినటువంటి వారు తండ్రి, అలాగే చేతబడి శక్తుల చేత పీడించబడుతున్నటువంటి వారు తండ్రి, వారందరినీ స్వస్థపరచండి ప్రభా. కుంటి వారిని, గుడ్డి వారిని ప్రభా తండ్రి, చెవులు వినబడినటువంటి వారిని ప్రభా తండ్రి, ఆటిజం తో బాధపడుతున్నటువంటి వారిని, స్టమక్ తండ్రి ఇన్ఫెక్షన్ తో ఉన్నటువంటి వారిని, యూరిన్ ఇన్ఫెక్షన్ తో ఉన్నటువంటి వారిని ప్రభా తండ్రి, సరిగ్గా ఎదుగని అవయవాలు ఉన్నటువంటి వారిని, వారందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తలసేమియా రోగులను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా తండ్రి. నీకే స్తోత్రంలో ఉన్న తండ్రి. కోమాలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా తండ్రి. ముందుకు వెళ్ళలేకుండా ఉన్నటువంటి వారిని, వెనుకబడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. తమ జీవితం ఏంటో అర్థం కాని పరిస్థితులలో ఉంటున్నటువంటి వారికి ఒక గొప్ప బ్రేక్ త్రూ ఈ నెలలో జరుగునుగా అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. నూతన ద్వారాలు తెరవబడినుగా అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మూయబడిన ద్వారములు తెరవబడినుగా అని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకే స్తోత్రం. నిరాశ నిస్పృహలలో గొప్ప సహాయం కలుగునుగాక.
అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తల్లిదండ్రులతో పిల్లలకి మంచి అండర్స్టాండింగ్ దయచేయండి. తల్లిదండ్రుల మాట వినే విధంగా కూడా పిల్లలకు మంచి బుద్ధి జ్ఞానములు దయచేయండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాట వినే మనస్తత్వం కలిగిన పిల్లలుగా తల్లిదండ్రులుగా కూడా వారు ఉందురుగాక, మంచి బాండింగ్ డెవలప్ అవును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారో మరి వాళ్ళు తప్పుదోవలు పోకుండా, తల్లిదండ్రులను మోసపరచకుండా యవన బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. ఇప్పటికైనా తండ్రి తప్పుదోవలో వెళ్లి గాయపడినటువంటి వారు, మోసపోయినటువంటి వారు మరలా వారు సరైన స్థితికి వచ్చుదురుగాక. ఎవరైతే గుండె పగిలి ఏడుస్తున్నారో తండ్రి, ఎంత మంది అయితే మోసగించబడిన స్థితిలో ఉన్నారో ప్రభా నా తండ్రి, ఎంత మంది అయితే ప్రభా ఇక దారి లేదు చనిపోదామనేటువంటి స్థితిలో ఉంటున్నారో ప్రభా, మరి మే నెలలో ప్రభా నా తండ్రి వారికి ఒక గొప్ప హోప్ కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏలియా దగ్గరికి దూత వెళ్ళి దర్శించినట్టుగా నీ బిడ్డల దగ్గరికి వెళ్ళి నీవు వారిని దర్శించండి ప్రభా. ఎండిన భూమి మీద నీరు కుమ్మరించినట్టుగా వారి జీవితాలు కూడా చిగురించుటకు, వారు ఇంకా ముందుకెళ్ళుటకు సహాయం దయచేయండి. ఎవరు సూసైడ్ చేసుకోకుండా, ఎవరు బలహీన పడిపోకుండా తండ్రి, వెనక ఉన్న గతాన్ని చూసి ముందుకెళ్లకుండా తండ్రి భయపడిపోకుండా అటువంటి తొలగించమేమని ప్రార్థన చేస్తున్నాము. గతమంతా మరిచిపోయి క్రొత్తగా ముందుకు సాగిపోయే కృప దయచేయండి. జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎంతగానో జైల్లో నుండి బయటికి రావాలని, కుటుంబాలతో ఉండాలని వాళ్ళు తప్పించిపోతున్నారు. ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రభా. క్షణికావేశంలో హత్యలు చేసి పశ్చాత్తాప పడుతున్న వారికి ఆ స్థితి, బయటికి రాలేని స్థితి ఉంటున్నది ప్రభా. వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా తండ్రి, ఎవరు ఏ స్థితిలో ఉండి రోధిస్తున్నారో ప్రతి జైల్లో ఉన్న అధికారుల మీద కూడా నీ కృప దయచేయండి. ప్రతి డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయను గాక అని ప్రార్థన చేస్తున్నాం. నమ్మకస్తులైనటువంటి నీ బిడ్డలు ప్రతి డిపార్ట్మెంట్ లో ఉందురు గాక. ప్రతి ఒక్కరూ ప్రభా తండ్రి నీ సేవకు ఉపయోగపడే విధంగా ఉందురు గాక అని ప్రార్థన చేస్తున్నాం. లంచాలను తొలగించండి. గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినప్పుడు పనులని చక్కగా చేసేటువంటి వారిలో ఆ భయం పుట్టును గాక. ప్రతి అధికారితో నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నైట్ డ్యూటీలు చేయబోతున్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఎవరైతే అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారో ప్రభా తండ్రి, జెంట్స్ తో వారికి ఆ సమస్యలు తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రములు. చిన్నపిల్లల మీద దాడులు జరగకుండా కాపాడండి తండ్రి. దేశక్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఏ ఉగ్ర దాడులు జరగకుండా తండ్రి నీవు కాపాడండి ప్రభా. సైనికుల కోసం, సైనికుల కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలను వదిలిపెట్టి, వారి పిల్లలను వదిలిపెట్టి వారి దేశం కోసం సేవ చేస్తుండగా ప్రభువా, వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ కంచె ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం. వారికి సమాధానము, ధైర్యము కలుగును గాక. దేశ సేవ చేస్తుండగా ప్రభా వారికి మంచి ఆరోగ్యం కలుగును గాక తండ్రి. వారి చీకట్లో ఉంటుండగా ప్రభా నీవు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఎవరు ఎక్కడ ఏ రకంగా ఏ సైనికులు ఉన్నా వారందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడైన దేవానికి వందనాలు. తోటి వారిని ప్రేమించే హృదయం, ఎవరు ఏ స్థితిలో ఉన్నా పేదవారని, గొప్పవారని, అధికారులని ఇలాంటివి ఎక్కడ కూడా తండ్రి అటువంటి భేదభావాలు ఉండకుండా, కులము మతము అనే భావము ఉండకుండా తోటి వారిని మనిషిగా ప్రేమించే హృదయం ప్రతి ఒక్క మనిషిలో పుట్టునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా అన్న తండ్రి, ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కరిని నీ రూపంలో చేసుకున్నావు ప్రభువానికి స్తోత్రములు. తల్లి గర్భంలో నుండి బయటికి రాకమునిపై నువ్వు వారిని రూపించినావు కదా అయ్యా. తండ్రి ఇవన్నీ ఎక్కడివి, అలాంటివి తొలగించి వేయమని ప్రార్థన చేస్తున్నాము. సేవకులందరి కోసము ప్రార్థన చేస్తున్నాం. సేవకులు, వారి సంఘాలు, ఈ నెలలో జరగబోయే మీటింగ్స్ తండ్రి, అనేక VBSలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలందరూ చక్కగా దేవుళ్ళు ఎదగడానికి సహాయం దయచేయండి ప్రభా. ఎవరు తప్పిపోకూడదు. చిన్నపిల్లలు సమయాల వల్ల నీ సన్నిధిలో ఎదుగుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవానికి ఎంతో మంది టూర్లకు వెళ్తున్నారు తండ్రి. అక్కడ ఏ ప్రమాదాలు జరగకుండా మీరు కాపాడండి ప్రభా. తండ్రి ఎక్కడ కూడా బిడ్డలు మరి మరణం అయిపోకుండా కాపాడండి. విషపురుగుల బారి నుండి కాపాడండి. వాళ్ళు ఆడుకుంటుండగా ఏ హాని జరగకూడదు. ఏ దొంగల బారిన వారు పడిపోకూడదు. ఎక్కడ కూడా తండ్రి వారు తప్పు వేలో వెళ్ళిపోకుండా, రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోకుండా దయచేయండి. ఫోన్ కి అడిక్షన్ అయిపోతున్నారు అయ్యా పిల్లలు. ఆ దయ్యమును బంధిస్తూ అగ్నిలో కాలబెడుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. ఆ వ్యసనం నుండి విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ, చక్కగా పిల్లలు ఎదుగుటకు సహాయం దయచేయండి తండ్రి. సమ్మర్ క్లబ్ లోకి వెళ్తున్నటువంటి వారిని కూడా దర్శించండి. బిడ్డలు చక్కగా ఎదగడానికి, దేశానికి ఉపయోగపడే వారిగా ఉండటకు సహాయం దయచేయండి. తల్లిదండ్రులను ఎక్కడ మోసపరచకుండా దేవ పిల్లలు ఎదుగుటకు సహాయం దయచేయండి. పిల్లల్లో ఉన్న బానిసత్వం కట్లు తెంపబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. చక్కగా
తండ్రి ఇప్పటి కాలంతో ముందుకెళ్లే కృప దయచేయండి. సినిమాలు, సీరియల్స్, వ్యర్థమైన వెబ్ సిరీస్ తండ్రి ప్రతి విధమైనటువంటి అన్నెసెసరీ కంటెంట్ ని బంధిస్తున్నాము తండ్రి. నెలలో అవన్నీ ఆగిపోవును గాక, అటువంటి దయ్యము పని చేయకుండా ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పాపంతో ఉన్న తండ్రి గుడ్డితనంతో కళ్ళు మూసుకుపోయి ప్రభాతను ఏమి చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో ఉంటుండగా యేసు నామములో తండ్రి ఆ గృహాలన్నీ ఆ మనుషులందరూ వారు కట్లు తెంపబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. అనేక రీతిలుగా సువార్త ప్రకటించబడుతుండగా టీవీ ఛానల్స్ లలో, మొబైల్స్ లలో తండ్రి నీకు స్తోత్రములు. నీ వాక్యం అనే వెలుగు వారిని వెంబడిస్తా ఉండునుగా తండ్రి. వారందరూ కూడా నీ వైపు తిప్పబడుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. పశువుల, గొర్రెల, మేకల మందలు తండ్రి ఎవరు పెంచుకుంటున్నారో వారు విస్తరించుగాక, వారికి తగిన రేట్ వచ్చును గాక, ఎక్కడ అవి గాయపడి మృతి పొందకుండా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు చెల్లిస్తున్నాము. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వారిని, పెద్ద వ్యాపారులను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. లక్షల్లో పెట్టి మోసపోయినటువంటి వారు, బ్యాంకు లోన్స్ కట్టనటువంటి వారు, సతమతమైపోతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నీకే స్తోత్రములు. ఎక్కడ కూడా మెంటల్ గా ఎవరు డిస్టర్బ్ అయిపోకుండా తండ్రి తమ దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని తండ్రి చక్కగా గుర్తెరిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఎక్కడ కూడా మరలా 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 ఏ పాపపు జోలికి వెళ్లకుండా తండ్రి ఇంత వాక్యము వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని ఎదగనీయకుండా చేస్తున్నటువంటి ఆ ముళ్ళ పొదలు పెరికివేయబడునుగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు తండ్రి. నూతన ఉత్సాహంతో నూతనంగా ముందుకు సాగిపోయే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఎవరు ఒంటరిగా ఉన్నారో ఆ ఒంటరి జీవితాలను మీరు దర్శించండి. ఒంటరైన వాడు 1000 మంది అవును, ఎన్నికలైన వాడు బలమైన జనమగును అన్నావు కదా ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. కనికరించండి, అన్యులను మార్చండి. సరే దేవా, ఏ మత కలోలాలు దేశంలో సృష్టించబడకుండా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అన్యాయం చేయబడిన వాడిని న్యాయం చేయండి ప్రభా. ఏ ఆసర లేని వారికి నీ సహాయం దయచేయండి ప్రభా. తాగుబోతులను మార్చండి ప్రభా. నీకు వందనాలు. తాగుబోతు భర్తలతో ఎంతగానో భార్యలు తండ్రి తీవ్రమైన మనోవేదన గురి అవుతున్నారు. పిల్లలు తండ్రి తప్పుదో వెళ్ళిపోతున్నారు. వారిని మార్చండి ప్రభా. నీకు వందనాలు. వారికి మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రం. ఆన్లైన్ గేమ్స్ కు, బెట్టింగ్ యాప్స్ కి తండ్రి ఎంతగానో తండ్రి ఆ చెర నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం కలుగును గాక. అవును ప్రభా, దేవుని పట్టుకున్నటువంటి వారు చూస్తున్నటువంటి వారికి నవ్వుగా కనబడుతున్నారు. అది దేవుని శక్తి కదయ్యా. ఆ కళ్ళను మీరు తెరవమని సౌలును అనేక మంది యవనస్తులు ప్రభన తండ్రి పాపంలో మునిగి తేలుతుండగా తండ్రి దమస్కు మార్గంలో సౌలును దర్శించి అతని పొరలు ఊడిపోజేసిన రీతిగా అనేక మంది యవనస్తులను నువ్వు దర్శించండి ప్రభా. దేవుని మందిరానికి వస్తూ పాపపు కార్యాలు చేస్తుండగా యేసు నామములో వారి మనసు మారిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవాన్ని సన్నిధిలో అడుగు పెట్టడంతోనే ఒక ఇనుము తుప్పు వదిలి వెళ్ళిపోయినట్టుగా ప్రతి విధమైనటువంటి అసహ్యకరమైన మురికి వదిలిపెట్టి వెళ్ళి పోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అది ఊడిపోనుగా కానీ ప్రార్థన చేస్తున్నాము. పవిత్రంగా, పరిశుద్ధంగా నీ కొరకు నిక్కచ్చిగా నిలబడే యవన సమాజాన్ని లేపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. అనేక మంది సేవ సమర్పణ కలిగినటువంటి వారిని తండ్రి, సేవలు వాడబడుతున్నటువంటి వారిని ఎవరు ఏ రకంగా వాడబడుతున్నా, ఏ టాలెంట్ ని యూజ్ చేస్తున్నా కేవలం నిన్ను గడపరచడానికి మాత్రమే ఉండాలా ప్రభా. ఆనాడు స్టెఫను ప్రమాణ తండ్రి ఆత్మావేశంతో కలిగినటువంటి యవనస్తుల కోసం నిలబడినట్టుగా అటువంటి వారే సేవ చేయాలా అటువంటి సమర్పణ కలిగిన యవనస్తులను లేపమని ప్రార్థన చేస్తున్నాము. లోకభోగాలు, లోకాశలు కాదు ప్రభా, నీ కొరకు తప్పించే హృదయాలు, నీ కొరకు మండే హృదయాలు దేవ, నీ కొరకు ప్రభా ఏదైనా చేసేటువంటి ఆ కృతజ్ఞత కలిగిన హృదయం దయచేయండి. అనేక మంది ప్రార్థన వేషం వేసుకుంటూ ప్రభా దయ్యపు మాటలు మాట్లాడుతూ వ్యర్థమైనటువంటి వాటికి అవకాశం ఇస్తూ భ్రమపరిచే ఆత్మలను ప్రోత్సహిస్తున్నారు నాయన. ప్రార్థన అంటే అసహ్యకరమైన కార్యాలు చేస్తున్నారు ప్రభా. యేసు నామమున తండ్రి వాటిని చూస్తున్నప్పుడు అసహ్యత కలుగుతుండగా అగ్నిలో కాలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. చెత్త దయ్యం యేసు నామంలో ఆ మిస్అండర్స్టాండింగ్ కానీ దూరమైపోనుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవనికి స్తోత్రములు. పరిశుద్ధాత్ముడు అల్లరి చిల్లర ముచ్చట్లను తొలగించి వేసి ప్రార్థన వీరులను మీరు లేపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే వందనాలు. యేసు నామంలో అనాయింటింగ్ తో లేపబడిన ప్రేయర్ వారియర్స్ లేపబడుదురుగాక, ప్రేయర్ లీడర్స్ లేపబడుదురుగాక. ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మాకు ఏ విజీతం వస్తుందని కాదు కానీ మా ప్రభు కోసం చేస్తున్నామనే సమర్పణ కలిగినటువంటి వారు లేపబడుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధుడా నీకే వందనాలు. మా ఈ ప్రార్థనలు అంగీకరిస్తున్నామని మేము నమ్ముతుండగా మా మొదటి అడుగు నీ అడుగుగా పడిందని మేము నమ్ముతున్నాం తండ్రి. యేసు నామములో మా హృదయంలో ఉన్న సంతోషం, సమాధానము ఏ అపవాది దొంగిలించకుండా ఉండును గాక. ప్రతి మరణం తొలగిపోవును గాక, ప్రతి కీడు తొలగిపోవును గాక ఈ నెలలో.
ప్రతి విధమైనటువంటి కలత లేని నిద్ర మాకు కలుగును గాక. సమయం సద్వినియోగం చేసుకుందుము గాక. రాత్రి కాలం మందు పరిశుద్ధాత్ముడా ఏ నిద్ర పట్టకుండా చేసే స్పిరిట్ ని బంధిస్తున్నాము తండ్రి. ఉదయకాలమే వేగిరమైన తండ్రి మేము లేచి ప్రభన తండ్రి ఈ సన్నిధిలో ఏకాంతంగా నీ స్వరాన్ని వినే విధంగా ప్రభ ఇటు నుండి లేచే కృప దయచేయండి. ప్రార్థనలో పోరాడాలా, ప్రార్థనలో పెనుగులాడాలా ప్రభ. ప్రార్థనలో ప్రభ పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకొని భూమిని తలకిందులు చేసేటువంటి అపోస్తల అభిషేకం మేము ఈ నెలలో నుండి పొందుకుందుము గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రములు, కృపావరములు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే వందనాలు. నీ చిత్తము కానీ ఏ అభ్యర్థత మా నోటికి కానీ మా అవయవంలోకి కానీ అంటకుండా దూరపరచబడును గాక అని ప్రార్థన చేస్తున్నాము. ఈ నెలంతా అగ్ని కంటే ఈ ప్రార్థన వింటున్న వారి జీవితాలలో వారి కుటుంబాల చుట్టూ ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మా సహాయము నీవే, మా మూటలన్నీ నీ అందే ఉన్నవని మేము పాడుచు స్తుతిగానం చేసే విధంగా ఉత్సాహ సంతోష సునాద గానాలు మా ఇళ్లలో వినబడులాగున తండ్రి. పడిపోయిన ప్రాకారాన్ని నువ్వు మరలా కట్టిన రీతిగా, పాడైపోయిన యెరూషలేమును నువ్వు మరలా నిర్మించిన రీతిగా, మునుపటివి మరవబడును, గతించినవి చెరపబడు అని అన్నావు నాయన. అవి మరలా ఎన్నడూ గుర్తుకు రావన్నావు ప్రభా. నువ్వు జ్ఞాపకం చేసుకోవు ప్రభా. మరలా నూతన అవకాశము నువ్వు ఇస్తుండగా తండ్రి జాగ్రత్తగా మా అడుగులు పడునుగా అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్ముడు నీ కొరకు నిలబడే కృప దయచేయండి. స్థిరమైన ఆత్మతో నీవు నిలబెట్టి నీ మహిమ కొరకు వాడుకొనుమని, నీ చిత్తము కానిది ఏది ఉన్న దూరపరచబడును గాక. స్వచిత్తము తొలగిపోయి నీ నిర్ణయము, నీ ఆధారము నీవే అని ఆ భారం అంతా నీ మీద మోపుతున్నాము. గతకాలపు సంగతులు, గతకాలపు వ్యక్తులు, గతకాలంలో బాధ పెట్టినవి ఏవి ఉన్నవి అగాధములో సమాధి చెయ్యబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవావి ముందుకు వెళ్లకుండా ఎక్కడ మాకు ముళ్ళులా గుచ్చుకోకుండా ముళ్ళులు విరిచివేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి చికాకును, ప్రతి తలనొప్పిని, ప్రతి విధమైనటువంటి బాధ తొలగిపోవును గాక ఏసునామములను ప్రార్థన చేస్తున్నాం. ముందుకు పరిగెత్తుదుము గాక ఏసునామములో. పరిశుద్ధాత్మనికి వందనాలు. గుర్తు చేసుకోవాలన్నా కూడా గుర్తుకు రాకుండా మరవబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఆ జరిగిపోయినవన్నింటిని ఏసునామంలో ప్రతి కీడు మేలుగానే మారిపోయిందని మేము నమ్ముతున్నాము తండ్రి. నీకు వందనాలు. ప్రతిది బాధ మాకు దీవెనగా మారిందని, ప్రతిదీ మాకు ఆశీర్వాదంగా మారిందని మేము నమ్ముతున్నాం. అన్నెసెసరీ వ్యక్తులు దూరపరచబడుదురు గాక, ప్రతి చెత్త దూరమైపోవును గాక తండ్రి. మాకు అనవసరమైనటువంటివి ఏవో అవన్నీ మా దరిదాపుల్లోనికి రాకుండా ప్రభ నీవు కాపుదల దయచేయండి. నీవు మాతో స్పష్టంగా మాట్లాడండి ప్రభ. ఇదిగో ఇదే త్రోవ, దీనిలో చక్కగా నడువుడని నువ్వు మాకు ఉపదేశించండి. ఫోన్లను నీకు ప్రతిష్ఠిస్తున్నాము. ఈ ఫోన్ల ద్వారా ప్రభనతను ఏ శోధన రాకూడదు. పరిశుద్ధమైన వాక్యము తప్ప వ్యర్థత ఏది పట్టుకోకుండా మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్నెసెసరీ కాల్స్ దూరమైపోవును గాక, బాధపరిచే వ్యక్తులు దూరపరచబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. కేవలం నీ మాటలు మాట్లాడటానికి, నీ సువార్తను వ్యాపింపజేయడానికి, ఇతరుల జీవితాలను కట్టడానికి ప్రభా తండ్రి ఈ టెక్నాలజీ వాడబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. పెడుతున్న ప్రతి స్టేటస్ ద్వారా నీకు మహిమ వచ్చేటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం దేవా. నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతిదీ ప్రభ తను నీ చేతులకు అప్పగించుకుంటుండగా ఎక్కడ కూడా అపవాదికి మేము దొరకకుండా నీకు విధేయులమై, నీకు లోబడి ఆత్మతో మనని ఎదిరించే శక్తి మాకు ఇప్పుడే కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రంలో తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ దిక్కు నుండి చూసిన దానియేలులో ఏ లోపము కనబడలేదయ్యా. అయ్యా మమ్మల్ని చూసినప్పుడు కూడా తండ్రి ఏ లోహము కనబడకుండా తండ్రి నీ కొరకు మేము మండుదుముగాక, మండే అభిషేకము దిగునుగాక యేసునామమున ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు ఆ అగ్ని మాలో మండించమని వేడుకుంటున్నాము. ఎలీషా లాంటి అభిషేకం మాకు దయచేయండి. కొలత లేనంతగా అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము. దుఃఖము దూరమైపోను గాక, మా ముఖముల మీద నవ్వుండును గాక యేసునామంలో. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు. తృప్తి కలిగి జీవించ